జనరల్ నాలెడ్జ్ క్విజ్. ఫస్ట్ క్వశ్చన్, ఇత్తడి ఎవరి మిశ్రమం? సమాధానం రాగి మరియు తగరం. సెకండ్ వన్, దిలీప్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది? సమాధానం క్రికెట్. థర్డ్ క్వశ్చన్, ఎల్పిజి పూర్తి విస్తరణ ఎంత ఉంటుంది? ఎల్పిజి విస్తరణ క్వశ్చన్ మార్క్. సమాధానం లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఫోర్త్ వన్, గీతా రహస్యం అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? సమాధానం బాలగంగాధర్ తిలక్. ఫిఫ్త్ క్వశ్చన్, ప్రతి 2 సంవత్సరాలకు ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఎన్నికవుతారు? సమాధానం 1/3. సిక్స్త్ క్వశ్చన్, అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? సమాధానం 4 సంవత్సరాలు. సెవెంత్ క్వశ్చన్, ఏ నేలను రేగూర్ నేల అని పిలుస్తారు? సమాధానం రేగూర్ నేల అని పిలుస్తారు. సమాధానం ఉత్తరం వైపు నల్ల నేల. ఎయిత్ క్వశ్చన్, ఎర్ర నేల రంగు ఎందుకు ఎర్రగా ఉంటుంది? సమాధానం ఐరన్ ఆక్సైడ్ ఉండడం వల్ల. నైన్త్ క్వశ్చన్, భారతదేశంలో ఎంత శాతం విస్తీర్ణంలో వ్యవసాయం జరుగుతుంది? సమాధానం 51%. 10th క్వశ్చన్, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల అడవులను నరికివేసి చేసే వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారు? ఉత్తర జూమ్ వ్యవసాయం. జీవశాస్త్రానికి సంబంధించిన 50 ముఖ్యమైన ప్రశ్నలు. వర్గీకరణ. ఫస్ట్ క్వశ్చన్, వర్గీకరణ పితామహుడు ఎవరు? కార్ల్ లిన్నెయస్. సెకండ్ క్వశ్చన్, 5 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థను ఎవరు ఇచ్చారు? రాబర్ట్ విట్టేకర్. ప్రస్తుతం ప్రబలంగా ఉన్న వర్గీకరణ వ్యవస్థ ఏది? 5 రాజ్యాల వ్యవస్థ. ఫోర్త్ క్వశ్చన్, వృక్షరాజ్యంలో అత్యంత సరళమైన మరియు అభివృద్ధి చెందని మొక్కలు ఏవి? అల్గే. ఫిఫ్త్ క్వశ్చన్, శిలీంధ్రాలు ఏ రకమైన జీవులు? యూకారియోటిక్ మరియు హెటెరోట్రోఫిక్. సిక్స్త్ క్వశ్చన్, లైకెన్ అనేది అల్గే మరియు శిలీంధ్రాల మధ్య సహజీవన సంబంధానికి ఉదాహరణ. సెవెంత్ క్వశ్చన్, ఏ సమూహాన్ని పరివర్తన జీవులు అని పిలుస్తారు? ప్రోటోజోవా. ఎయిత్ క్వశ్చన్, ఈ క్రింది ఏ మొక్కలలో ఏ తరగతి బీజాంశ ద్వారా పునరుత్పత్తి చేస్తుంది? స్టెరిడోఫైట్స్. నైన్త్ క్వశ్చన్, స్పైరోగైరా ఏ తరగతికి చెందినది? అల్గే. 10th క్వశ్చన్, వైరస్లను ఏ వర్గంలో వర్గీకరిస్తారు? నిర్జీవ మరియు సజీవ మధ్య. 11th క్వశ్చన్, అతి చిన్న వైరస్ ఏది? పోలియో వైరస్. 12th క్వశ్చన్, ఏ జీవిని అమృత శిలాజం అని పిలుస్తారు? సైనోబాక్టీరియా. 13th క్వశ్చన్, పుట్టగొడుగు ఏ తరగతి జీవులకు చెందినది? శిలీంధ్రాలు. స్పాంజ్ ఏ ఫైలంకు చెందినది? పోరిఫెరా. జెల్లీ ఫిష్ ఏ ఫైలంకు చెందినది? స్టిడారియా. 16th క్వశ్చన్, పురుగుల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? హెల్మింథాలజీ. 17th క్వశ్చన్, ప్లాటీ హెల్మింథెస్ ఫైలం యొక్క ప్రధాన ఉదాహరణ ఏది? టెప్ వార్మ్. వానపాము ఏ వర్గానికి చెందినది? అన్నెలిడా. కీటకాల అధ్యయనాన్ని ఏమంటారు? కీటక శాస్త్రం. చేపల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఇస్టియాలజీ. సరీసృపాల అధ్యయనాన్ని ఏమంటారు? హెర్పెటాలజీ. అన్ని రకాల సకశేరుకాలు ఏ వర్గానికి చెందినవి? చొర్డేటా. అతిపెద్ద సకశేరుకం ఏది? నీలి తిమింగలం. ఏ తరగతి జీవులు గుడ్లు పెడతాయి మరియు క్షీరదాలు ఏవి? మోనోట్రోమేటా. జీవన శిలాజం అనే సాధారణ పేరు ఎవరికి ఇవ్వబడింది? కోయిలాకాంత్ చేప. నీరు మరియు భూమి రెండింటిలో ఏ తరగతి జీవులు కనిపిస్తాయి? ఉభయచరాలు. అతిపెద్ద ఉభయచర జీవి ఏది? జపనీస్ సెయింట్ సాలమండర్. 28 పక్షుల అధ్యయనాన్ని ఏమంటారు? ఆర్నిథాలజీ. క్షీరదాల్లో అతిపెద్ద జాతి ఏది? ఎలుకలు. రొడెంటియా. ఎగిరే క్షీరదం అని ఏ జంతువును పిలుస్తారు? గబ్బిలం. శంఖాకార మొక్కలు ఏ మొక్క జాతికి చెందినవి?
స్మెర్స్ అంజియోస్పెర్మ్లలో ఏ సంలీనం జరుగుతుంది? మగ మరియు ఆడ గామెట్లు ఏకదళ బీజజీవులు మరియు ద్విదళ బీజజీవుల మధ్య వ్యత్యాసం అని దేని ఆధారంగా ఉంటుంది? కోటిలినాడ్ల సంఖ్య, డాన్ల సంఖ్య. 34th క్వశ్చన్, జీవుల శాస్త్రీయ పేర్లు ఏ భాషలో వ్రాయబడ్డాయి? లాటిన్. మానవుని శాస్త్రీయ నామం హోమో సేపియన్స్. కప్ప శాస్త్రీయ నామం ఏమిటి? రానా టిగ్రినా. ఈగ యొక్క శాస్త్రీయ నామం సైక్లోప్స్. గులాబీ యొక్క శాస్త్రీయ నామం రోసా ఇండికా. మొక్కజొన్న యొక్క శాస్త్రీయ నామం జియా మెస్. ద్వినామ నామకరణానికి ఆధారం ఏమిటి? 2 పదాల నామకరణం. 41th క్వశ్చన్, క్షీరదాల్లో మాత్రమే కనిపించే సజీవ శిలాజం ఏది? డక్ బిల్ ప్లాటిపస్. 42 క్వశ్చన్, ఎత్తైన సజీవ చెట్టు ఏది? రెడ్వుడ్ సిక్వోయా. 43rd క్వశ్చన్, అతి చిన్న పువ్వు ఏది? వోల్పియా. 44 క్వశ్చన్, క్లాలీఫ్లవర్ ఏ కుటుంబానికి చెందినది? బ్రాసికేసి. 45 క్వశ్చన్, ఏ వర్గీకరణ వ్యవస్థను కృత్రిమ వ్యవస్థ అని పిలుస్తారు? లిన్నేయస్ వ్యవస్థ. 46th క్వశ్చన్, ఏ రకమైన జీవులు వలస జీవన శైలిని కలిగి ఉంటాయి? పగడాలు. 47 క్వశ్చన్, క్రింది వాటిలో సకశేరుకం కానిది ఏది? ఆక్టోపస్. 48th క్వశ్చన్, భూమిపై మొదటగా అభివృద్ధి చెందిన జీవరూపం ఏది? ఏకకణ జీవులు. 49th క్వశ్చన్, వృక్ష పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? థియోఫ్రాస్టస్. ఏదైనా జీవి యొక్క వర్గీకరణలో అత్యున్నత వర్గం ఏది? జీవరాజ్యం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.